హలో ఫ్రెండ్స్, ఏంటి ఈరోజు చేతిలో టొమాటోలతో వచ్చాను అనుకుంటున్నాను కదండి. సో మరి ఇప్పుడైతే అండి టమాటా పండ్లు చాలా చీప్ అయిపోయాయి కదా. ఇక్కడ పూణేలో అయితే అండి నాటు టమాటాలు కూడా దొరుకుతున్నాయి. సో మరి ఇవైతే అండి ఇక్కడ కేజీ 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు అయితే అండి మా మార్కెట్లో అమ్ముతున్నారు. సో మరి ఇంత చీప్ ఉన్నప్పుడు మనము ఇన్స్టెంట్గా చేసుకునే టొమాటో పికిల్ చేసుకోవచ్చు కదా. చాలా రుచిగా ఉంటుందండి. ఇక మనము ఎండలో ఎండబెట్టాల్సిన అవసరమే లేదు. సో మరి ఈ టేస్టీ అయిన పికిల్ అయితే నేను రెడీ చేసేసానండి, ఒక్కసారి చూసేయండి. సో మరి చూస్తున్నారు కదండి, టొమాటో పికిల్ అయితే అండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఆయిల్ వేసి నేను బాగా తాలింపు పెట్టి కాసేపు అయితే మగ్గనిస్తున్నానండి. ఈ టొమాటో పికిల్ అయితే అండి చాలా బాగుంటుంది. మనం ఇన్స్టెంట్గా టొమాటోలతో చేసుకోవచ్చు. ఇక ఎండలో అయితే ఎండబెట్టాల్సిన అవసరమే లేదండి. దీనికి సంబంధించిన ఫుల్ రెసిపీ అయితే అండి మన ఛానల్లో ఉంది. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది ఇచ్చేస్తాను. సో ఫైనల్గా అయితే అండి మనకి ఎంతో రుచికరమైన టొమాటో పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనము రోటీస్లో కానీ, అన్నంలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ ప్రతి దాంట్లో అయితే అండి మనము తినచ్చు. చాలా బాగుంటుంది. సో మరి ఇటువంటి పికిల్స్ మనకి ఇంట్లో ఉంటే అండి ఇన్స్టెంట్గా మనము ఏదైనా టిఫిన్ తినాలంటే పచ్చళ్ళు చేసుకోకుండా వీటితో అయితే తినేయచ్చండి. చాలా సూపర్గా ఉంటుందండి. సో ఈ పికిల్ అయితే అండి ఎవరన్నా చేసుకోవచ్చండి, రాదని అనుకోవాల్సిన అవసరమే లేదండి. ఇక రుచి చూసారంటే అండి ఇక నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమవుతుందండి. అన్నంలో ఈ టొమాటో పికిల్ ఎంత బాగుందంటే ఇక మాటలే రావండి. సూపర్గా అయితే ఉందండి. వేడి వేడి అన్నంలో మనం ఈ పికిల్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. సో మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.